పూజా హెగ్డే మొన్న పవన్ మూవీ ఆఫర్ పోగొట్టుకుంది. తర్వాత గుంటూరు కారం నుంచి బయటికి పంపేయబడింది అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు 2 కోట్ల కోసం 4 అడుగులు వెనక్కి వేస్తోందట. ఫిలిం టీంతో పొసగకపోయినా తను తగ్గుతోందట. ఎందుకు? గుంటూరు కారం టీం పూజా హెగ్డేని బయటికి గెంటేసినంత పని చేసిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. లేదు, డేట్లు అడ్జస్ట్ కాక వెళ్లాల్సి వచ్చిందని పూజా పిఆర్ టీం కవరింగ్ ఇచ్చిందనే కామెంట్లు కూడా వినిపించాయి. ఏదేమైనా తను గుంటూరు కారంలో మహేష్ సరసన సినిమా చేయకున్నా జోడీ కట్టడం మాత్రం మానేయలేదు. గుంటూరు కారంలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ గురించి చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది. అయితే తన ఫిలిం టీం ఇచ్చిన అడ్వాన్స్ 2 కోట్లు తిరిగి ఇవ్వకుండా ఇలా ఐటమ్ సాంగ్ ప్రపోజల్ పెట్టిన పూజ అంటూ కూడా వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా గుంటూరు కారంలో పూజ ఐటమ్ బాంబు విసిరబోతోంది. పూజా హెగ్డే ఫేట్ బాలేని టైంలో ఇలానే ఓసారి F3లో స్పేస్ లేకున్నా ఐటమ్ సాంగ్ చేసింది. అలా వరుస ఫ్లాపుల్లో ఉన్న తను 75 లక్షలకే ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది. హిట్లు లేవు, ఆఫర్స్ రావట్లేదు. అందుకే మరో రకంగా పూజా హెగ్డే వెండి తెర మీద మెరిసే ప్రయత్నం చేస్తోంది. కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఆఫర్స్ లేకపోవడంతో ఐటమ్ సాంగ్ ప్రపోజల్ పెట్టిందట. లియోలో కూడా విజయ్ దళపతితో ఐటమ్ సాంగ్ చేయబోతోందట. గతంలో ఏ హీరోతో జోడీ కట్టిందో వాళ్ల కొత్త మూవీస్ లో ఐటమ్ సాంగ్ చేసేందుకు పూజా హెగ్డే ప్రయత్నిస్తోందట. అలా మహేష్, విజయ్ మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇక యంగ్ టైగర్ తో కొరటాల శివ తీసే దేవరలో కూడా పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ అంటున్నారు. మొత్తానికి ఫ్లాప్లతో అడ్రస్ గల్లంతయ్యే టైంలో షార్ట్ కట్ చూసుకుని ఐటమ్ సాంగ్స్ తో ఇంకా లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నమే చేస్తోంది పూజ.